బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టులను పక్కన పెడితే ఊరుకోమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పనులు వెంటనే మొదలు పెట్టకపోతే రైతుల పక్షాన పాదయాత్ర చేపడతామన్నారు. యాసంగిలో సాగు చేసిన భూమికే రైతు బంధు అనే సాకుతో 70 లక్షల ఎకరాలకు ఎసరు పెట్టారని విమర్శించారు. సోయా, మొక్కజొన్నలు కొనుగోలు చేసి 48 రోజులు దాటినా చిల్లి గవ్వ ఇవ్వలేదన్నారు. ఇవాళ నారాయణఖేడ్ నియోజకవర్గంలో పర్యటించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇప్పుడు ఈ యాసంగిలో రైతు బంధు సగం మందికి ఇచ్చి సగం మందికి ఎగ్గొట్టే కార్యక్రమానికి రంగం సిద్ధం చేసిండు. ఓట్లు డబ్బల పడంగానే అసలు సూత్రం బయట పెట్టారు. కాంగ్రెస్ ను సర్పంచ్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తేనే మీకు 2 పంటలకు బోనస్ వస్తుంది, 2 పంటలకు రైతు బంధు వస్తుంది, పంటల బీమా వస్తుంది. ఈ రాష్ట్రంలో 70 లక్షల ఎకరాల్లో ఒకే పంట పండుతుంది. హార్టికల్చర్ కానీ, చెరుకు కానీ, మిరప కానీ, కంది కానీ, పత్తి కానీ 70 లక్షల ఎకరాల రైతులకు ఆగం పట్టించలేను. అంటే నీ విధానం ఏంది? పంట మార్పిడి చేయొద్దు, ఎప్పుడు వరి వేయమని. ఇప్పుడు 2 సార్లు రావాలంటే ఏం చేయాలి? వానకాలం వరి, యాసంగి వరి ఎత్తనే రైతు బంధు వస్తుంది. ఇక కందులు వేయొద్దు, చెరుకు వేయొద్దు, మిరప పెట్టద్దు, పత్తి పెట్టద్దు అన్నట్టు నీ పాలసీ ఏంటిది? నీ పాలసీ అని నేను అడుగుతా ఉన్నాను. మొన్న వానకాలం 1,46,00,000 ఎకరాలకు రైతు బంధు డబ్బులు పడ్డాయి. ఇప్పుడు యాసంగి కూడా 1,46,00,000 మందికి ఇస్తావా? సగం మందికి ఎగ్గొడతా అని నీ వ్యవసాయ మంత్రి చెప్తున్నాడు. దీని మీద ముఖ్యమంత్రిగా నీ విధానం ఏందో చెప్పాలని తెలంగాణ రైతుల పక్షాన ఈరోజు నేను డిమాండ్ చేస్తా ఉన్నా. యావత్ తెలంగాణ రైతుల పక్షాన్ని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని. నువ్వు అప్పుడు 3 పంటలకు ఇస్తా అన్నావు, ఇప్పుడు నీ వ్యవసాయ మంత్రి 1 పంటకే అంటూ. అసలు నీ విధానం ఏంది? ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు పెడతా అని అందరికి ఇచ్చినావు. ఇప్పుడు మళ్ళీ యాసంగికి ఏమంటున్నావు? పంట వేసిన వాళ్ళకే ఇస్తా, ఒక్కసారే ఇస్తా అంటున్నావు. అంటే నీకంటూ ఒక విధానం లేదా నీ ప్రభుత్వానికి? కేసీఆర్ ఒక విధానం ఉంది. రైతు బంధు పెట్టిండు దేశంలో ఫస్ట్ టైం మన కేసీఆర్ గారు. పంటకి ఇచ్చిండు, 11 సార్లు ఇచ్చిండు. కరోనా వచ్చినా ఇచ్చిండు కేసీఆర్ గారు. నీ పద్ధతి ఏంది? వ్యవసాయ మంత్రి సాగు చేసిన భూములకే ఇస్తా అంటుండు. దీన్ని బట్టి ఏమవుతుందంటే రేపు సగానికి సగం మంది రైతులకు రైతు బంధు రాదు. సో రైతు సోదరులారా, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఓడించండి. అప్పుడే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వస్తుంది. లేకపోతే యాసంగిలో మీకు సగం మందికి రైతు బంధు పోతుంది.